ఆత్మిక పుష్పాన్ని నేను పరమజ్యోతి తోటలో వికసించాను. సగమప మగరిస. ఆత్మిక పుష్పాన్ని నేను పరమజ్యోతి తోటలో వికసించాను. పమగరి సనిదప మగరిస. శివబాబా ప్రేమ కిరణాలతో దివ్య సువాసనలు వెదజల్లాను. జాన జలమును పోసి నాలో దైవత్వమును చూసి పపదని దపమపదని సరి సానిదాపా. కలియుగమనే ముళ్ళ పొద నుండి నన్ను ప్రేమతో పెంచెను తండ్రి. సరిగరి సని సదని పదని సరిగరి సరిగరి సని సదని పదని సరిగరి స. ఒకనాడు నేను వాడిపోయి నా నిజ స్వరూపాన్ని మరచిపోతిని. పప మగ గరి సని దద పమగరి గమప. ఆయన రాజయోగమనే అమృత శక్తితో నాలో నవ చైతన్యము నింపెను. గమ పదని సనిదప పదని సరిగరిస సరిగరి సని సదని పదని సరిగరిస. శాంతి ప్రేమ ఆనందం నా సహజ గుణములుగా వికసించెను. సరిగా గమప పదని నిసదప మగరిస. ఇక ఈ విశ్వానికి నా సుగుణాల పరిమళాన్ని పంచి ఇచ్చెదను. ఆత్మిక పుష్పాన్ని నేను పరమజ్యోతి తోటలో వికసించాను. సగమప మగరిస నిసరిగరిస. ఓం శాంతి. మురళీ డేట్ 22/12/2025. మధురమైన పిల్లలారా, తండ్రి ఎవరో ఎలా ఉన్నారో యథార్థంగా గుర్తించి వారిని స్మృతి చెయ్యండి. అందుకు మీ బుద్ధిని విశాలంగా చేసుకోండి. ప్రశ్న: తండ్రిని పేదల పెన్నిది అని ఎందుకంటారు? జవాబు: ఎందుకంటే ఈ సమయంలో ప్రపంచమంతా పేదగా అంటే దుఃఖంతో నిండిపోయింది. ఇటువంటి సమయంలో అందరినీ దుఃఖము నుంచి విడిపించేందుకు తండ్రి వచ్చారు. అంతేకాని జాలిపడి ఎవరికైనా బట్టలు ఇవ్వడం, ధనం ఇవ్వడం ఇవేవి గొప్ప విషయాలు కావు. వీటి వల్ల వాళ్ళు షావుకారులుగా అవ్వరు. నేను పేదవారికి ధనం ఇచ్చి పేదల పెన్నిధిని పిలిపించుకోను. పేదలు అంటే పతితుల్ని, అనగా ఎవరిలోనైతే జ్ఞానం లేదో వారికి జ్ఞానం ఇచ్చి పావనంగా చేస్తాను అని తండ్రి చెప్తూ ఉన్నారు. పాట: ప్రపంచాన్ని మర్చిపోయే వసంతకాలం ఇదే. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలు పాట విన్నారు. పాట పాడింది ప్రపంచంలోని మనుషులని పిల్లలకి తెలుసు. ఇందులోని పదాలు చాలా బాగున్నాయి. ఈ పాత ప్రపంచాన్ని మర్చిపోవాలి. ఇంతకుముందు ఇలా అనుకునేవారు కాదు. కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలంటే వారు పాత ప్రపంచాన్ని తప్పకుండా మర్చిపోవాలని కూడా కలియుగంలోని మనుషులకు తెలియదు. పాత ప్రపంచాన్ని వదిలిపెట్టాలని తెలుసు, కానీ అందుకు సమయం ఇంకా
చాలా ఉందని భావిస్తారు. నూతనం నుండి పురాతనం అవుతుందని భావిస్తారు. కానీ సమయాన్ని చాలా పొడిగించినందున మర్చిపోయారు. బాబా మీకిప్పుడు స్మృతి ఇస్తూ ఉన్నారు. కొత్త ప్రపంచం స్థాపన అవుతుంది. అందుకే పాత ప్రపంచాన్ని మర్చిపోవాలి. మర్చిపోయినందున ఏమవుతుంది? మనం ఈ శరీరాన్ని వదిలి కొత్త ప్రపంచంలోకి వెళ్తాము. కానీ అజ్ఞాన కాలంలో ఇటువంటి పదాల అర్థంపై ఎవరికీ గమనం ఉండదు. తండ్రి అర్థం చేయించే విధంగా మరెవ్వరూ అర్థం చేయించలేరు. మీరు వీటిని అర్థం చేసుకోగలుగుతారు. పిల్లలకు తండ్రి చాలా సాధారణంగా ఉన్నారని కూడా తెలుసు. మంచి మంచి అనన్య పిల్లలు కూడా వారిని పూర్తిగా అర్థం చేసుకోలేరు. వీరిలో శివబాబా వస్తారని మర్చిపోతారు. ఏదైనా ఆదేశం ఇచ్చినప్పుడు ఇది శివబాబా ఆదేశమని భావించరు. శివబాబాను రోజంతా మర్చిపోయినట్లు ఉంటారు. పూర్తిగా అర్థం చేసుకోనందున వారు చెప్పిన పని చేయరు. మాయ స్మృతి చేయనీయదు. స్మృతి స్థిరంగా నిలవదు. శ్రమ చేస్తూ చేస్తూ చివరికి ఆ స్థితి తప్పకుండా వస్తుంది. అంతేకాని ఇప్పుడే కర్మాతీత స్థితిని ఎవరూ పొందలేరు. తండ్రి ఎవరో ఎలా ఉన్నారో వారిని అర్థం చేసుకునేందుకు చాలా విశాలమైన బుద్ధి కావాలి. బాప్దాదా ఉన్ని బట్టలు ధరిస్తారా, ఉలెన్ బట్టలు అని మిమ్మల్ని అడుగుతారు. ఇరువురికి ఉన్నాయని చెప్తారు. శివబాబా అంటారు, నాకు ఉలెన్ బట్టలు వేసుకోను, నాకు చలి వేయదు. కానీ నేను ఎవరిలో ప్రవేశించానో అతనికి చలి వేస్తుంది. నాకు ఆకలి దప్పికలు ఉండవు. నేను నిర్లేపిని, సేవ చేస్తూ ఉన్నా. ఈ విషయాలన్నిటికీ అతీతంగా ఉంటాను. నేను తినను తాగను. ఒక సాధువు కూడా నేనేమీ తినను తాగను అని అనేవాడు. ఆ సాధువు కృత్రిమ వేషాన్ని ధరించాడు. దేవీ దేవతల పేర్లు కూడా మంచివి పెట్టుకుంటారు. ఏ ఇతర ధర్మాలలోనూ దేవీ దేవతలుగా అవ్వరు. ఇక్కడే అనేక మందిరాలు ఉన్నాయి. కానీ విదేశాలలో ఒక్క శివబాబాను మాత్రమే అంగీకరిస్తారు. బుద్ధి కూడా తండ్రి ఒక్కరే అని, తండ్రి ద్వారా వారసత్వం లభిస్తుందని చెప్తుంది. కల్పమంతటిలోనూ ఈ పురుషోత్తమ సంగమయుగంలోనే బాబా నుండి వారసత్వం లభిస్తుందని మీ బుద్ధిలో ఉన్నది. మనం సుఖధామంలోకి వెళ్ళినప్పుడు మిగిలిన వారంతా శాంతిధామంలో ఉంటారు. మీలో కూడా ఈ జ్ఞానము నెంబర్ వారుగా ఉంది. జ్ఞాన విచారాలలో ఉంటే వారి మాటలు కూడా జ్ఞాన మాటలుగానే ఉంటాయి. మీరు బాబా ద్వారా రూప్ బసంతులుగా అవుతూ ఉన్నారు. మీరు రూపమే కాక బసంతుగా కూడా ఉన్నారు. ప్రపంచంలో మీరు తప్ప మేము రూప్ బసంతం అని వేరే ఎవ్వరూ చెప్పుకోలేరు. మీరిప్పుడు చదువుతూ ఉన్నారు. చివరి వరకు నెంబర్ వారు పురుషార్థానుసారం చదువుకుంటూ ఉంటారు. శివబాబా మన ఆత్మలందరి తండ్రి కదా. ఈ విషయాన్ని కూడా హృదయం స్వీకరిస్తుంది కదా. భక్తి మార్గంలో హృదయానికి హత్తుకునేది కాదు. ఇక్కడ మీరు సన్ముఖంలో కూర్చొని ఉన్నారు. తండ్రి మళ్ళీ ఈ సమయంలోనే వస్తారని, ఇతర సమయంలోనే తండ్రి వచ్చే అవసరం లేదని మీకు తెలుసు. సత్యయుగం నుండి త్రేతాయుగం వరకు వారు వచ్చేది లేదు. ద్వాపరం నుండి కలియుగం వరకు కూడా రారు. వారు సంగమయుగంలోనే వస్తారు. తండ్రి పేదల పెన్నిది అనగంటే
పూర్తి ప్రపంచం ఏదైతే దుఃఖిగా నిరుపేదగా అయిపోతుందో దాని తండ్రి వీరి హృదయంలో ఏమవుతుంది? నేను పేదల పెన్నిధిని, అందరి దుఃఖము లేక పేదరికాన్ని తొలగిపోవాలని ఉంటుంది. అది ఒక్క జ్ఞానంతో తప్ప దేనితోనూ తొలగదు. అంతేగాని బట్టలు మొదలైనవి ఇచ్చినందున ఎవ్వరూ ధనవంతులుగా అవ్వరు. పేదవారినైనా చూస్తే వారికి బట్టలు ఇవ్వాలనిపిస్తుంది. ఎందుకంటే నేను పేదల పెన్నిధిని అని గుర్తుకు వస్తుంది కదా. దానితో పాటు ఇది కూడా నాకు తెలుసు, బాబా ఈ పేదవాళ్లకు మాత్రమే పెన్నిధి కాదు. పేదల పెన్నిధి అంటే పూర్తిగా పతీత్ అయిపోయిన వారిని పావనంగా చేస్తాను. బాబా పతీత్ పావన్. అందుకే నేను పేదల పెన్నిధిని అనే ఆలోచన వస్తుంది. ధనం మొదలైన వాటిని ఇవ్వను. ధనం మొదలైనవి ఇచ్చేవారైతే ప్రపంచంలో చాలామంది ఉన్నారు. చాలా ఫండ్ తయారు చేసి అనాథ ఆశ్రమాలకి పంపుతారు. అనాథలనగా ఏ నాథుడు లేనివారు అంటే దిక్కులేనివారు అంటారు. అనాథులుగా పేదవారు రూప్ బసంతులుగా ఉన్నవారిని సనాతనులని అంటారు. షావుకారులను సనాతులు, పేదవాళ్ళని అనాథులు అంటారు. అందరూ పేదవారే. వారికి ఏదైనా ఇవ్వాలని మీ బుద్ధిలో ఉంటుంది. తండ్రి పేదల పెన్నిధి కాబట్టి వారు సదా కొరకు ధనవంతులుగా అయ్యే వస్తువులు ఇవ్వమని తండ్రి చెప్తూ ఉన్నారు. అంతేకాని ఈ దుస్తులు మొదలైనవి ఇవ్వడం చాలా సాధారణ విషయం. వాటిలో మనం ఎందుకు జోక్యం కలిగించుకోవాలి? మనం వారిని అనాథ నుండి సనాథగా చెయ్యాలి. ఎవరు ఎంత పదం పతిగా ఉండినా అదంతా అల్పకాలమే. ఈ ప్రపంచమే అనాథ ప్రపంచము. భలే ధనవంతులు ఉన్నా ఆ ధనం కూడా అల్పకాలికమైనదే. అక్కడ సదా సనాతులుగా ఉంటారు. ఇక్కడ అలాంటి కర్మభోగం ఉండదు. ఇక్కడ ఎంతోమంది నిరుపేదలు ఉన్నారు. ఎవరి దగ్గర ధనముందో వారికి మేము స్వర్గంలో ఉన్నామనే నష ఉంటుంది. కానీ అలా కాదని మీకు తెలుసు. ఇప్పుడు ఏ మనిషి సనాథ్గా లేడు. అందరూ అనాథగానే ఉండారు. ఈ ధనం మొదలైనవన్నీ మట్టిలో కలిసిపోతాయి. మా పుత్రులు పౌత్రులు తిన్నంత వరకు సరిపోయే ధనం మా వద్ద ఉందని, పరంపరగా ఇలాగనే ఉంటుందని మనుషులు అనుకుంటారు. కానీ అలా జరగదు. ఇదంతా వినాశనం అయిపోతుంది. అందుకే ఈ మొత్తం పాత ప్రపంచంపై మీకు వైరాగ్యం ఉంది. కొత్త ప్రపంచాన్ని స్వర్గమని, పాత ప్రపంచాన్ని నరకమని అంటారు. మనల్ని బాబా నూతన ప్రపంచం కొరకు ధనవంతులుగా చేస్తూ ఉన్నారు. ఈ పాత ప్రపంచం సమాప్తమైపోతుంది. తండ్రి ఎంత ధనవంతులుగా చేస్తారు. లక్ష్మీనారాయణులు ధనవంతులుగా ఎలా అయ్యారు? ఎవరైనా ధనవంతుల నుండి వారికి వారసత్వం ఏమైనా లభించిందా? లేకైనా ఏదైనా యుద్ధం చేశారా? ఎలాగైతే ఇతరులు రాజసింహాసనాన్ని పొందినట్లు వీరు కూడా పొందారా? లేక వారి కర్మలను సారం ఈ ధనం లభించిందా? తండ్రి కర్మలు నేర్పించే విధానం పూర్తి భిన్నంగా ఉంటుంది. కర్మ అకర్మ వికర్మల పదాలు చాలా స్పష్టంగా ఉంటాయి కదా. శాస్త్రాలలో కొన్ని పదాలు
పిండిలో ఉప్పు ఉన్నంత ఉన్నాయి. ఇన్ని కోట్ల మంది మనుషులు ఎక్కడ? 9 లక్షలు ఎక్కడ? 1% కూడా ఉండదు. అందుకే దీనిని పిండిలో ఉప్పంత అని అంటారు. ప్రపంచమంతా వినాశమైపోతుంది. సంగమ యుగంలో చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. కొంతమంది ముందే శరీరం వదిలి వెళ్తారు. తర్వాత వారు రిసీవ్ చేసుకుంటారు. ఎలా మొగిలి అనే అమ్మాయి ఉండేది కదా, తను చాలా మంచిగా ఉండేది. తప్పకుండా చాలా మంచి ఇంటిలోనే జన్మ తీసుకుంటుంది. నెంబర్ వారుగా సుఖంగానే జన్మ తీసుకుంటారు. వారు సుఖాన్ని చూస్తారు. అంతేకాక కొంచెం దుఃఖం కూడా రుచి చూడాలి. ఇంతవరకు కర్మాతీత అవస్థ ఎవరికీ రాలేదు. చాలా సుఖం ఇచ్చే ఇంట్లో జన్మిస్తారు. ఇక్కడ సుఖంగా ఉండే ఇల్లే లేదని అనుకోకండి. చెప్పేందుకు వీలు లేనంత మంచి పరివారాలు కూడా ఉన్నాయి. వారు చాలా మంచిగా ఉంటారు. బాబా ఒక పరివారాన్ని చూశారు. కోడళ్ళు అందరూ కూడా ఒకే ఇంటిలో శాంతిగా కలుపుగోరుగా ఉండి అందరూ కలిసి భక్తి చేస్తూ గీత చదువుతూ ఉన్నారు. ఇంతమంది కలిసి ఉంటారు కదా, జగడాలుండవా? బాబా వారిని అడిగాడు. అందుకు వారు, మా వద్ద స్వర్గం ఉంది, మేమంతా కలిసి ఉంటామని చెప్తారు. ఎప్పుడూ పోట్లాటలు గొడవలు ఉండవు, శాంతిగా ఉంటాము అని చెప్తారు. ఇక్కడ స్వర్గం ఉన్నట్లు ఉందని అన్నారంటే స్వర్గం ఇంతకుముందు తప్పకుండా ఉండేదని అర్థమవుతుంది కదా. అందుకే ఇక్కడ స్వర్గం ఉన్నట్లుందని అంటారు. చాలామంది స్వభావం స్వర్గవాసులుగా అయ్యేది లేదు. దాసదాసీలుగా కూడా తయారవ్వాలి కదా. రాజధాని స్థాపన అవుతుంది. ఎవరైతే బ్రాహ్మణులుగా అవుతారో వారు దైవీ కుటుంబంలో వస్తారు. నెంబర్ వారుగా ఉన్నారు. కొంతమంది చాలా మధురంగా ఉంటారు. అందరినీ ప్రేమిస్తూ ఉంటారు. ఎప్పుడూ ఎవరిని కోప్పడరు. ఎవరైతే మనసా వాచా కర్మణ ఇతరులకు దుఃఖమే ఇస్తూ ఉంటారో వారిని దుఃఖీ ఆత్మలని అంటారు. పుణ్యాత్మ పాపాత్మ అని అంటారు కదా. శరీరం పేరుతో పుణ్య శరీరమని పాప శరీరమని అంటారా? వాస్తవానికి ఆత్మనే అలా అవుతుంది. పాపాత్మలందరూ ఒకే విధంగా ఉండరు. పుణ్యాత్మలు కూడా అందరూ ఒకే విధంగా ఉండరు. నెంబర్ వారుగా పురుషార్థానుసారం ఉంటారు. విద్యార్థులకు నా క్యారెక్టర్, నా స్థితి ఎలా ఉంది, మేమెలా నడుచుకుంటున్నాము, అందరితో మధురంగా మాట్లాడుతూ ఉన్నామా, ఎవరు ఏమన్నా మేము వ్యతిరేకమైన జవాబులు ఇవ్వడం లేదు కదా, తెలుస్తుంది కదా. బాబాతో చాలామంది పిల్లలు బాబా పిల్లలపై కోపం వస్తుందని అంటారు. బాబా చెప్తారు, వీలైనంత వరకు ప్రీతిగా ఉండండి. చిన్నపిల్లల్ని బాగు చేసేందుకు చేయి పట్టుకుంటారు. కృష్ణుణ్ణి రోలుకు కట్టేసింది చూపిస్తారు. ఇక్కడి మాటలే. చిన్నపిల్లలు చంచలంగా ఉంటే మంచానికో చెట్టుకో కట్టేయండి, కొట్టకండి. లేకుంటే వారు కూడా అలాగే నేర్చుకుంటారు. కట్టేయటం బాగుంటుంది. అలాగనే పిల్లలు పెద్దవారై వారి తల్లిదండ్రులను కట్టివేస్తారు కదా. ఇది చిన్న పిల్లలకు శిక్ష కూడా. విసిగిస్తే చెవి పట్టుకోవచ్చు. కొంతమంది పిల్లలు ఊపిరాడనివ్వరు, చాలా విసిగిస్తారు. నిర్మోహులుగా కూడా అవ్వాలి. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति
माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड మార్నింగ్ నమస్తే నమస్తే। ధారణ: రూప్ బసంత్గా తయారై సదా నోటి ద్వారా సుఖం ఇచ్చే మాటలే మాట్లాడాలి, దుఃఖం ఇచ్చేవారిగా అవ్వరాదు। జ్ఞాన విచారాలలో ఉండాలి, నోటి నుండి జ్ఞానరత్నాలే వెలువడాలి। నిర్మోహులుగా అవ్వాలి, ప్రతి ఒక్కరితో ప్రేమగా వ్యవహరించాలి, కోపగించుకోరాదు। అనాథలను సనాథలుగా చేసే సేవ చేయాలి। వరదానము: మన ఫరిస్తా రూపము ద్వారా గతి సద్గతి యొక్క ప్రసాదాన్ని పంచే మాస్టర్ గతి సద్గతి దాతాభవ। వర్తమాన సమయంలో విశ్వం యొక్క అనేక ఆత్మలు పరిస్థితులకు వశమై ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారు। కొంతమంది అధిక ధరలతో, కొంతమంది ఆకలితో, కొంతమంది శారీరక రోగాలతో, మానసిక అశాంతితో అందరి దృష్టి శాంతి టవర్ వైపు వెళ్తూ ఉంది। హాహాకారాల తర్వాత జై జై ధ్వనులు ఎప్పుడు జరుగుతాయని అందరూ చూస్తూ ఉన్నారు కనుక ఇప్పుడు సాకార ఫరిస్తాస్ రూపము ద్వారా విశ్వంలోని దుఃఖాన్ని దూరం చేయండి। మాస్టర్ గతి సద్గతి దాతలుగా అయ్యి భక్తులకు గతి సద్గతుల ప్రసాదాన్ని పంచండి। స్లోగన్: మనస్సుని ఎంత శక్తిశాలిగా చేసుకోవాలంటే ఏ పరిస్థితి కూడా మనస్సుని ఆందోళనలోకి తీసుకురాకూడదు। అవ్యక్త ఇషారా: ఇప్పుడు సేవ యొక్క కర్మబంధనంలోకి రాకండి। మా స్థానము, మా సేవ, మా విద్యార్థి, మా సహయోగి, ఇది కూడా సేవ యొక్క కర్మబంధనమే। ఈ కర్మబంధనం నుండి కర్మాతీతులు అవ్వాలి। ఇదే అది, ఇదే సర్వస్వము అనే అనుభూతిని ఇప్పించి ఆత్మలను గమ్యస్థానానికి సమీపంగా తీసుకురావాలి। అచ్చా, ఓం శాంతి। Seriously? धातु यार। Cool meditator, cool। करण सोफा पर बैठा है, दिन भर की थकान, दिमाग में हजारों थॉट्स, उसकी उंगली बिना रुके मोबाइल स्क्रीन स्क्रॉल कर रही है। लाइफ स्टेबल चाहिए, मेडिटेशन करो। फेस पर ये ग्लो सिर्फ ब्यूटी प्रोडक्ट से नहीं, मेडिटेशन करो। हेल्थ रिकवरी ही नहीं हो रही, मेडिटेशन करो। कंसंट्रेशन बढ़ाना है, बस फिर मेडिटेशन करो। पूरी तरह एडिक्शन में फंसा है, ये सब छोड़ना है, मेडिटेशन करो। मेडिटेशन हर प्रॉब्लम का सोल्यूशन बस मेडिटेशन ही है क्या? खैर चलो आज तो एक बार ट्राई कर ही लेते हैं। करण मेडिटेशन करने जमीन पर बैठ जाता है। जैसे ही वह आंख बंद करके शांत होने की कोशिश करता है, एक मच्छर की आवाज पूरी अटेंशन तोड़ देती है। ओहो, ये मच्छर भी ना। वो उठता है, मच्छर के पीछे भागता है, मच्छर को भगाता है और फिर से मेडिटेशन करने बैठता है। कुछ पल शांति में बैठते ही पैरों में झंझनाहट होने लगती है। ओहो, ऐसे बैठना ही कितना अनकंफर्टेबल है, फिर माइंड कैसे शांत होगा? वो पिलो लाता है, नीचे रखता है और फिर से मेडिटेशन करने बैठता है। तभी फोन के लगातार नोटिफिकेशंस आने लगते हैं। ये लो जी। क्या यार, ये फोन भी ना कभी कभी दिमाग ही खराब कर देता है। वो फोन उठाता है, फ्लाइट मोड ऑन करता है और फिर से मेडिटेशन करने बैठता है।
बेल बजती है। सर फूड डिलीवरी। ओहो भाई साहब, सीरियसली इसे भी अभी आना था? डिलीवरी बॉय खाना देता है, करण पार्सल रखता है, अब डोर पर डू नॉट डिस्टर्ब का नोट चिपकाता है और फिर से मेडिटेशन करने बैठता है। हाँ, नाउ फाइनली पीस। धीरे धीरे उसे लगातार कई आवाजें सुनाई देने लगती हैं। क्या ये कायनात को पता था क्या कि मैं मेडिटेशन के लिए बैठा? ऐसे चैं चैं पों पों में कैसे मेडिटेशन होगी भला? लगता है शायद लोग इसलिए ही जंगल में जाते हैं। तभी उसे याद आता है कि उसके पास ईयरबड्स हैं। वो खुश होकर ईयरबड्स पहनता है और फिर से मेडिटेशन करने बैठता है। चलो अब ठीक है, अब थोड़ा बेटर है, अब कोई डिस्टरबेंस नहीं है। और तभी उस फूड पार्सल बॉक्स से खाने की खुशबू आती है और उसका पेट भी आवाज करने लगता है। ये खाने की खुशबू और पेट की आवाज। खाना ठंडा ना हो जाए, चलो थोड़ा सा खाना खा ही लेता हूँ। वो थोड़ा खाना खाता है और फिर से फाइनली मेडिटेशन करने बैठ जाता है। हाँ, अब फॉर श्योर फाइनली मेडिटेशन हो ही जाएगा। जब कोई नॉइज नहीं, कोई डिस्ट्रैक्शन नहीं, फोन बंद, दरवाजे खिड़कियां बंद, कान बंद, आंखें बंद, गहरी सांसें भरता है, शांति से बैठता है और कुछ ही पलों में धीरे धीरे गहरी नींद आ जाती है। ओह गॉड, ये मेडिटेशन तो हुई नहीं। धत यार, शायद ये मेरे टाइप की चीज़ नहीं है। कूल मेडिटेटर, कूल। ये तो बस तुम्हारी पहली ही कोशिश थी, पहला ही तो दिन था। लेकिन ये मुश्किल कितना है, और अब टाइम भी नहीं है, ऑफिस भी जाना है। किसने कहा? मेडिटेशन के लिए बहुत ज़्यादा समय चाहिए। पूरे दिन भर में कभी भी मेडिटेशन कर सकते हो। लेकिन मैं पूरा दिन बिजी रहता हूँ, टाइम ही नहीं निकाल पाऊंगा। दिन में कभी भी, बीच बीच में, बस कुछ सेकंड्स, जब ट्रैफिक रुका हो, लिफ्ट का इंतजार करते हुए, किसी का वेट करते हुए। लेकिन मेडिटेशन के लिए क्रॉस लेग्ड बैठना, आंख बंद करना, इतना नॉइस रहता है, इसमें शांति कैसे आएगी? और आसपास हर जगह डिस्ट्रैक्शन, हर जगह लोग बात कर रहे होते हैं। ऐसे में मैं मेडिटेशन कैसे करूं? मेडिटेशन के लिए क्रॉस लेग या आंख बंद करना जरूरी नहीं। और रही बात बाहरी आवाजों की, मेडिटेशन का अर्थ ही है आवाजों की दुनिया में रहते हुए अपने मन को शांति की ओर ले जाना। इंटरेस्टिंग। लेकिन फिर मेडिटेशन का सही तरीका क्या है? बस एक गहरी सांस भर लो और सोचिए, आई एम अ डिवाइन लाइट। मस्तक के बीच विराजमान मैं एक दिव्य ज्योति का प्रकाश हूं। मैं परमात्मा के दिव्य प्रकाश से मन और बुद्धि से कनेक्ट होकर उनकी शक्तियां मुझ में भर रहा हूं। बस हो गया मेडिटेशन। कुछ सेकंड्स में ये शॉर्ट कनेक्शन एक पावर बूस्टर की तरह एनर्जी फील कराएगा और फिर अपने काम में लौट जाओ। वाओ, बस इतना ही? ये तो कितना आसान है, ये तो बीच बीच में कभी भी किया जा सकता है।
जी हाँ, लेकिन अगर डीप हीलिंग चाहिए, लाइफ ट्रांसफॉर्मेशन चाहिए, तो रात को सोने से पहले कम से कम 5 मिनट और सुबह उठते ही फिर 5 मिनट। सेम कनेक्शन, सेम प्रोसेस। यही मेडिटेशन जीवन को गहराई से बदलती है। Wow, it's really cool. Now I'm a cool meditator. बाहर का शोर कभी खत्म नहीं होगा, लेकिन जो भीतर स्थिर होना सीख लेता है, उसके लिए कोई शोर मायने नहीं रखता। मेडिटेशन दुनिया से भागना नहीं, दुनिया में रहते हुए अपने भीतर स्थिर रहना है। अगर इस शक्ति को सही तरीके से गहराई से सीखना है, तो अपने नियरेस्ट ब्रह्मा कुमारी सेंटर पर जरूर जाएं।